ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించుట, తులసి దళములతో సాలగ్రామమును పూజించుట, బ్రాహ్మణులతో కూడా వనభోజనమును తినుట, బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించుట, హరి యొక్క ఆలయమందు మామిడి చిగురులతో తోరణమును కట్టుట, హరికి అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని మంటపమును నిర్మించుట, హరి ముందు దండ ప్రణామము ఆచరించుట, హరి ముందు జపము హోమము దేవతార్చనము చేయుట, విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయుట, బృందావనమందు ఆవుపేడతో అలికి 5 రంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టుట, విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించుట, హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేయుట, తిలదానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము చేయుట, కార్తీక మహాత్మ్యమును వినుట, భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించుట, హరి సన్నిధిలో జపమాచరించుట, సాయంకాలమందు హరి సన్నిధిలో పురాణ కాలక్షేపము చేయుట, సాయంకాలమున ఆలయములందు స్తోత్రములను పఠించుట, ప్రాతః స్నానము దీపదానము సాలగ్రామ శిలాదానములను చేయుట.